బ్యాక్ టు న్యూస్. సీనియర్ సిటిజన్లకు సామాజిక రక్షణగా తెచ్చిన పెన్షన్ స్కీమ్ ను సెంట్రల్ కేబినెట్ ఆమోదించింది. ఈ స్కీమ్ కింద 10 ఏళ్ల పాటు 8% రిటర్న్లను ఎల్ఐసి అందించనుంది. సోషల్ సెక్యూరిటీ ఫైనాన్షియల్ ఇంక్లూజర్ ప్రోగ్రాం కింద ఎల్ఐసి ఈ రిటర్న్లను సీనియర్ సిటిజన్లకు ఇవ్వనుంది. వరిష్ఠ పెన్షన్ బీమా యోజన 2017 ఆవిష్కరణ నేపథ్యంలో మోదీ కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచే ఎల్ఐసి ద్వారా ఈ స్కీమ్ ను అమల్లోకి తీసుకురానుంది. ₹3 కోట్ల విలువైన పాము విషయాన్ని బీహార్ పూర్నియాలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. 2 వ్యక్తులు తీసుకెళ్తున్న 900 గ్రాముల కోబ్రా విషయాన్ని స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో ఈ విషయం విలువ ₹3 కోట్ల ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పాము విషయాన్ని ఔషధాలు, సౌందర్య సాధనాల్లో వాడతారు. పాము విషయాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో సోదాలు చేసిన అధికారులు 2 అదుపులోకి తీసుకున్నారు. బాలీవుడ్ నటి రెమీ సేన్ బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ కైలాష్ విజయ్ వర్గీయ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధాని మోదీ అభివృద్ధి చూసి స్ఫూర్తి పొందినట్లు రెమీ సేన్ చెప్పారు. బీజేపీలో చేరడం తనకు పెద్ద అవకాశమన్న రెమీ సేన్ శక్తివంచన లేకుండా ప్రజాసేవ చేస్తానన్నారు. బెంగాలీ మూలాలున్న తనను ఎన్నికల్లో పోటీ కోసమే పార్టీలోకి తీసుకురా. రిలయన్స్ జియో ఆఫర్లతో టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ బాగా దెబ్బతింది. అక్టోబర్, డిసెంబర్ క్వార్టర్ ఫలితాల్లో ఎయిర్టెల్ భారీగా పడిపోయింది. నిన్న ప్రకటించిన ఫలితాల్లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభాలు 54% పైగా దిగజారి 503.7 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో కంపెనీ 1108.1 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. టెలికాం మార్కెట్లోకి కొత్తగా ఎంట్రీ అయిన ఆపరేటర్ ధరల విషయంలో తీవ్ర దోపిడీ విధానానికి దారితీస్తోందని, దానివల్ల ఇబ్బందులు పట్ల భారతీ ఎయిర్టెల్ దక్షిణాసియా ఎండీ, సీఈఓ గోపాల్ మిట్టల్ చెప్పారు. బీసీసీఐ కార్యకలాపాలను సజావుగా నడిపేందుకు వెంటనే మధ్యంతర కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది సుప్రీంకోర్టు. అందుకోసం కొందరి పేర్లను సూచించాల్సిందిగా ఆదేశించింది. బీసీసీఐ పాలనా వర్గంలో 70 ఏళ్లకు పైబడిన వారు ఉండకూడదని తెలిపింది. జనవరి 20న పలువురి పేర్ల జాబితాను సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించారు న్యాయవాదులు. అయితే అందులో 70 ఏళ్ల పైబడిన వారు ఉండడంతో న్యాయస్థానం అభ్యంతరం తెలిపింది. 27 తేదీలోగా కొత్త పేర్లను సీల్డ్ కవర్లో అందజేయాలని బీసీసీఐని ఆదేశించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. అమెరికా టాప్ కంపెనీల సీఈఓలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. 12 మంది సీఈఓలకు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కు ఆహ్వానించి మరీ పసందైన విందించిన ట్రంప్ గుండెలు అదిరేలా వార్నింగ్ ఇచ్చారు. వాణిజ్యపరంగా అమెరికా ప్రభుత్వం తీసుకోనున్న చర్యలను సీఈఓలకు వివరించారు. ఉత్పత్తి రంగాన్ని తిరిగి అమెరికాకు తీసుకురావాలని వారికి సూచించారు. అలా కాకుండా కంపెనీలు ఉద్యోగాలను విదేశాలకు తరలించాలనుకుంటే భారీ మొత్తంలో సరిహద్దు పన్నును చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆస్కార్ అవార్డుల సంబరానికి ముహూర్తం దగ్గర పడింది. రేపు హాలీవుడ్ డోల్బీ థియేటర్లో 89వ అకాడమీ అవార్డుల ప్రదానం జరగనుంది. ఈ అవార్డుల కోసం ఫైనల్ నామినేషన్ లిస్ట్ ను రిలీజ్ చేశారు. లాలా ల్యాండ్ మూవీ 14 నామినేషన్స్ దక్కించుకుని పాత రికార్డులు సమం చేసింది. గతంలో ఏవ్, టైటానిక్ మూవీస్ కు కూడా ఇదే స్థాయిలో నామినేషన్లు దక్కాయి. అటు ఉత్తమ నటి విభాగంలో మెరిల్ స్ట్రీవ్ తన రికార్డును తానే మెరుగుపరుచుకుంది. తాజా నామినేషన్తో మెరిల్ తన కెరీర్లో ఇప్పటి వరకు 20 ఆస్కార్ నామినేషన్స్ సాధించింది. ఈసారి ఆస్కార్ అవార్డుల్ని తొలిసారిగా ఓ టాక్ షో స్టార్ జిమ్మీ కిమ్మెల్ హోస్ట్ చేయబోతున్నారు. నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అడ్వైజరీ కౌన్సిల్ అధ్యక్షుడిగా రాజేశ్వరరావు గంగసాని ఎన్నికయ్యారు. అమెరికాలోని లాస్ వెగాస్ లో జరిగిన సమావేశంలో ఆయన్ని ఎన్నుకున్నారు. 2019 నుంచి 2020 వరకు ప్రెసిడెంట్ గా రాఘవరెడ్లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితో పాటు ఎన్నికైన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 2017 ఏడాదికి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా శ్రీధర్ రెడ్డి, కార్యదర్శిగా శ్రీకాంత్ పెనుమోడి, కోశాధికారిగా అన్నారెడ్డి, జాయింట్ సెక్రటరీగా శ్రీనివాసులను ఎన్నుకున్నారు. ఇవి 30 విశేషాలు. నెక్స్ట్ పొలిటికల్ డిస్కషన్ లైవ్ షో ప్రసారం అవుతుంది. నమస్తే.